ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఏకీకృత సర్వీసు నిబంధనల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాలపై ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నాయి. కేంద్రంపై రాష్ట్రాలు కూడా ఒత్తిడి పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కడియం శ్రీహరి ఈ రోజు కేంద్ర మంత్రితో సమావేశం అవుతున్నారు. వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత సర్వీసు నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని కోరనున్నారు మంత్రులు. తెలంగాణ ఏకీకృత సర్వీసు నిబంధనల కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేస్తున్నాయి. ఏకీకృత సర్వీసు నిబంధనలు వస్తే ప్రమోషన్లు, బదిలీలతో పాటు ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఈ రోజు జరిగే సమావేశంపై ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఉపాధ్యాయులు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. నడినెత్తిన సూర్యుడు నిప్పులు వాన కురిపిస్తున్నాడు. ఇంట్లో ఉంటే ఒక్కపోత, బయటకు వెళ్తే వడగాల్పులు. దీంతో జనం విలవెల్లాడుతున్నారు. గత 2 రోజులుగా పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ నగరాలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న గుంటూరులో 45, విజయవాడలో 46 డిగ్రీలు, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రిలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు కూడా ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. వారం రోజుల క్రితం వాతావరణంలో మార్పులతో అక్కడక్కడ వర్షాలు పడి చల్లబడింది. మళ్లీ ఇప్పుడు భారుడు చెలరేగిపోతున్నాడు. వడగాలులు, ఎండ తీవ్రతతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో మరో అరగంట పిడుగుపడే అవకాశం ఉందని ముందే చెప్పిన విపత్తు శాఖ మాట అక్షరాలా నిజమైంది. విపత్తు శాఖ చెప్పినట్లుగానే రాత్రి 9:30 ప్రాంతంలో 2 పిడుగులు పడ్డాయి. అయితే ముందస్తు జాగ్రత్తతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్స్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ పిడుగుపడే అవకాశాన్ని ముందే గుర్తించి చెబుతుంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు మండలాల్లో పిడుగు పడొచ్చని హెచ్చరించింది విపత్తు నిర్వహణ శాఖ. వారు చెప్పినట్టే 2 పిడుగులు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 సెంటర్లలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ టెక్నాలజీ మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ పిడుగుపడే అవకాశం ఉందో ముందే తెలియజేయనుంది విపత్తు నిర్వహణ శాఖ. అంతేకాదు పిడుగుపాటు అలర్ట్స్ కూడా అందజేయనుంది. ఏ సెల్ టవర్ పరిధిలో పిడుగుపడే అవకాశం ఉందో ఆ టవర్ పరిధిలోని ఫోన్లకు తెలుగులో ఆటోమేటిక్ వాయిస్ మెసేజ్లు పంపనున్నారు. నిజామాబాద్ బోధనలో ఫోర్జరీ చలాన్ల ఘటనను తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. బాధ్యతపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇటువంటి స్కామ్లు మరోసారి జరగడానికి వీల్లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రగతి భవన్లో వాణిజ్య పనుల శాఖ పనితీరును మంత్రి ఈటెలతో కలిసి సమీక్షించారు ముఖ్యమంత్రి. బోధన తరహా స్కామ్లకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ తరహా అక్రమాలకు సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. వాణిజ్య పనుల శాఖను దేశంలో నెంబర్ 1గా నిలబెట్టాలని అధికారులకు సూచించారు సీఎం. కరీంనగర్ పట్టణాన్ని టూరిస్ట్ హబ్ గా మార్చుతామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతిబింబించేలా రూపొందించాలన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ సిటీపై టాటా బృందం సీఎం కేసీఆర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దేశంలో తొలి రివర్ ఫ్రంట్ సబర్మతిని అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. మరింత లోతుగా చర్చించడానికి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈ రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు సీఎం. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు రామవత్ లాలు నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అది చాలదన్నట్టు ప్రభుత్వం మిర్చి మార్కెట్ యార్డుకు వరుస సెలవులు ప్రకటించడం దారుణమని మండిపడ్డారు జగన్. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన దిగారు.
డీఎస్పీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన దిగడంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల తాకిడి పెరగడంతో కోమటిరెడ్డిని మిర్యాలగూడ నుంచి ఖమ్మం తరలించే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గొల్ల కురుములకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుందని, ఇందులో అవినీతి జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 4,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ కార్యక్రమంపై అవగాహన సదస్సుల కోసం మంత్రి పాలమూరు జిల్లాలో పర్యటించారు. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన ఈ సభలకు మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. జనసేన పార్టీ తరఫున పనిచేయడానికి ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల నుంచి సుమారు 6,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు ఆ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేసి ఫుల్ టైం జన సైనికులుగా నియమిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి స్థానిక బాపూజీ కళామందిర్లో ఈ రోజు, రేపు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు హరిప్రసాద్. సికింద్రాబాద్లోని చిలకలగూడలో నిర్వహించిన మినీ మహానాడుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి పెద్దిరెడ్డితో పాటు నగర నేతలు హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో అధికారం చేపడతామని కార్యక్రమంలో ధీమా వ్యక్తం చేశారు నేతలు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, కార్యకర్తలంతా టీఆర్ఎస్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బెజవాడలోని ప్రకాశం బ్యారేజ్కు రక్షణ కరువైంది. మతి స్థిమితం లేని వ్యక్తి ఏకంగా ప్రకాశం బ్యారేజ్ పైకి ఎక్కి గేట్లు ఎత్తేశాడు. దీంతో నిల్వ ఉంచిన నీరు వృధాగా పోయింది. ఊహించిన విధంగా గేట్ల నుండి భారీగా నీళ్లు విడుదలవడంతో దిగువన మరమ్మతుల పనుల్లో ఉన్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సిబ్బంది ఫిర్యాదుతో మతి స్థిమితంలోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వానాక్రై మాల్వేర్ తెలంగాణ సెక్రటరియట్కు పాకింది. సచివాలయంలో ఇంటర్నెట్ సిస్టములు పనిచేయట్లేదు. ఇక సమాచారంతో కలకలం రేగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా సిస్టమ్స్ ఆపేస్తారు. ఆ తర్వాత ఇంటర్నెట్ సిస్టమ్స్ అటాక్ అయ్యాయని తెలుసుకుని ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారు. మొన్న ఏపీ పోలీస్ కంప్యూటర్లు హ్యాక్ అయితే ఇప్పుడు ఏకంగా తెలంగాణ సచివాలయ సిస్టమ్స్ లోకి మాల్వేర్ చొరబట్టంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మాల్వేర్ కు చెక్ పెట్టే పనిలో పడ్డారు అధికారులు. వరంగల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాస్గా సాగింది. ట్రాక్టర్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించడంతో అధికార విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి చందూలాల్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం పలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖ, విద్య, వైద్యం, హరితహారం వంటి పథకాలపై సభలో చర్చించారు.